ప్రస్తుతం వైసీపీ మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. డ్రగ్స్ వాడతావా లేదా? నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే, నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడి కూస్తుంది. నువ్వు ఎలాంటి వాడివని చెప్పి నీకు చాలా మంది సేబులేసలు కాబట్టి నేనేదో మన జమీన్ రైతులో ఒక పేపర్ టంకించా. పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు. ఆయన తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయబులాసులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా. నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయబులాసులు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో, అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసి తీసుకొచ్చి ఇచ్చినానని చెప్పాడు. దీంట్లో ఇది 12 పేజీలో తమరి గురించే. మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా? ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు. పని అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు. రెంట్లో ఒకటి చెప్పాలి కదా. ఈ పత్రికలో వచ్చినటువంటి వార్తనైనా ఖండించాలా. ఆ పత్రిక కరెక్ట్గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే. జమీన్ రైతు పత్రిక విలువ లేదని చెప్పు. లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో. ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి. ఇంకొకటి కూడా వచ్చింది, సరస శృంగార కోవిదుడి చంద్రమోహనుడు అని చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి. కాబట్టి నీ సరసాలు, నీ వరసలు అన్నీ గారికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం. కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా, మనం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని అనుకున్నాం. ఈ ఆధారాలన్నీ నేను చెప్పా. తెలియనటువంటి ఆధారం, తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్కి నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా. నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు. గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా, డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా. దాని ప్రకారం రేవు పార్టీలు అంటే. కాబట్టి నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో, ఆ వ్యవహారాలని చక్కబెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు. అర్జెంటుగా కూడా రాబడలే. 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా. మన ఇద్దరం వెళ్దాం. మీడియా సమక్షంలోనే న్యూట్రల్గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్లో ఎవరికి ఆల్కహాల్ అలవాటు ఉంది, ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది. క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాకాడేటువంటి అలవాటు లేదని చెప్పని. ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను, నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు, కాబట్టి నేను క్లబ్బులకు బాను, నేను మందు కొట్టను, కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగ తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1% నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలకు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా. నేను సిద్ధంగా ఉన్నా. నేను కూడా వస్తాను నీతో పాటు. మన ఇద్దరం ఇద్దాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రకాలైనటువంటి కంప్లైంట్ చేశావు నా మీద ఎన్నికల కమిషన్కి. అవి చెయ్యి, ఎందుకంటే రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురద చల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈరోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టుగానే నిన్నే జనాలు చీకొట్టేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి జనంలోకి వెళ్ళి కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా పోలీసుకి అప్పచెప్పి వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి వాడు, పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలను అమ్మినటువంటి వాడు, విదేశాలకు అమ్మినటువంటి వాడు. నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకుని నా కారులో తిరగలేదని ప్రమాణం చేస్తావా? పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను ప్యాక్ ఆడలేదు, నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు. ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నా నువ్వు తాగుబోతువి, తిరుగుబోతువి అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మన ఏదో అన్నాడు
రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నీక. నువ్వేంది మళ్ళీ చూసుకునేది? ఏమి చూసుకుందాం మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది నువ్వు? దెబ్బ గట్టిగా కొడితే మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా నువ్వు? అదేమంటే నేనేదో రా చూసుకుందాం అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు. నేను చెప్పా కొన్ని నీ మీద వాస్తవం. నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజ్ ల్యాండ్ లాడ్జీ బాగోతుందని చెప్పా. ఇవన్నీ పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కొనాల గురించి, సిమ్లాలో నువ్వు పావు ప్లేట్ బిర్యానీ తిని బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాళ్ళు చుట్టుపట్టుకున్న నాయకు కుట్టిన దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా. నేను నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్లాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొన్నావు. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి వెధవ మీదైనా పోటీ చేయాలా. అటువంటి వెధవ మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి. ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగత